వెంకటాపురం అనే గ్రామంలో బాలు, చక్రి అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు. వాళ్ళు స్నేహం గురించి వాళ్ళ ఊరిలో చాలా గొప్పగా మాట్లాడుకునేవారు. బాలు, చక్రి ఇద్దరు పేదవారే. బాలు, చక్రి ఇలా మాట్లాడుకుంటారు. ఇంట్లో పరిస్థితి బాగలేవు. నా భార్య ఆరోగ్యం అంతంతగానే ఉంది. ఇక ఎన్ని రోజులని ఇలా పేదరికంలో మగ్గిపోతూ ఉండాలి చెప్పు. అవునరా, పొద్దుటి నుండి ఎంత కష్టపడినా కూడా చివరికి ఆ రోజు డబ్బులు ఆ రోజుకే సరిపోతుంది. అలా అని చక్రి అంటాడు. ఈ అన్నిటి నుండి మనం బయటపడాలంటే మనం ఇంకేదో ఒకటి చేయాలరా. చక్రి, బాలు రోజు అలా సరదాగా మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ వాళ్ళ ఊరి దగ్గర ఉన్న అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకొని వచ్చి అమ్ముతూ బ్రతుకుతున్నారు. ఆ రోజు సాయంత్రం పని ముగించుకొని ఇంటికి వెళ్ళి మరుసటి రోజు వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటారు. అరే చక్రి, ఈరోజు టౌన్కి వెళ్ళి సరుకులు తీసుకొని వద్దాంరా. సరేరా, వెళ్దాం పదా అని మాట్లాడుకుంటారు. అలా వాళ్ళు మాట్లాడుకొని బయలుదేరి మాట్లాడుకుంటూ అడవి మార్గం నుంచి నడుచుకొని వెళుతూ ఉంటారు. అలా వెళుతుండగా ఒక చెట్టు కింద వాళ్ళకి వజ్రం కనిపిస్తుంది. ఆ వజ్రాన్ని చూసి బాలు ఇలా అంటాడు. బాలు, మన కష్టాలు తీరినట్టేరా. దీన్ని అమ్మి మనం పంచుకుందాంరా. సరే వెళ్దాం పదరా అని మాట్లాడుకుంటారు. అలా అనుకొని ఆ వజ్రాన్ని సేటు గారికి ఇచ్చి కొంత డబ్బులు తీసుకొని వాళ్ళ ఇంటికి మరలా తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి ఇలా మాట్లాడుకుంటారు. చక్రి, ఈ డబ్బులు మనం ఎప్పుడే పంచుకుంటే మన గ్రామస్తులకు అనుమానం వస్తుందిరా. మనం కొన్ని రోజుల తర్వాత పంచుకుందాంరా. నాకు కొంచెం డబ్బులు అవసరం ఉందిరా, పంచుకుందాంరా. కాదురా, ఒక్కసారి ఆలోచించు. గ్రామస్తులకు అనుమానం వస్తుంది. అది కూడా నిజమే, సరేరా అని అంటాడు. ఒకరోజు చక్రికి డబ్బులు అవసరం ఉండి బాలు దగ్గరికి వెళ్తాడు. బాలు దగ్గర డబ్బులు అడుగుతాడు. బాలు, చాలా రోజులు అయిపోయాయి కదా, డబ్బులు పంచుకుందామా అని అంటాడు. బాలు ఇలా అంటాడు. డబ్బులా? ఏ డబ్బులు పంచుకోవాలి? ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? మనకి వజ్రం దొరికింది కదా, దాన్ని అమ్మి తీసుకువచ్చిన డబ్బులురా. కలకంటున్నావా ఏంటి? వజ్రం ఏంటి, డబ్బులేంటి? డబ్బులు లేవు, వజ్రం లేదు, వెళ్ళు. నన్నేం మోసం చేస్తావా? ఇంతకు ఇంత అనుభవిస్తావు. అలా అనుకొని చక్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చక్రి రోజులాగా పనికి వెళ్తుండగా అక్కడ బాలు చెట్టుకు తాడు కట్టి ఊరి వేసుకోబోతుండగా చక్రి చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇలా అన్నాడు. అరే బాలు, అరే బాలు, ఏమైందిరా, ఏమైందిరా? అరే బాలు, ఏమైందిరా? ఎందుకు చనిపోవాలనుకుంటున్నావురా? చక్రి, నన్ను క్షమించరా. నేను మోసం చేసినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. ఏమైందిరా? నేను ఒకరిని నమ్మి మన డబ్బులు ఇచ్చానురా. వాడు నన్ను మోసం చేశాడు. ఊరు వదిలి పారిపోయాడురా. నన్ను క్షమించరా చక్రి. బాలు, చక్రి ఎప్పటిలాగే కలిసి పనికి వెళ్ళిపోతున్నారు. దీనికి అర్థం ఏంటంటే మనం ఎవరినైనా మోసం చేయాలి అనుకుంటే మనమే మోసపోతాం.